చాలా డాగ్స్ పెయిన్‌లో ఉన్నా, వాటికి పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్నా కూడా అవి ఆ సింప్టమ్స్‌ని హైడ్ చేస్తాయి. ఎందుకో మీకు తెలుసా? డాగ్స్ నేచర్ ఏంటంటే మేజర్ ఇల్‌నెసెస్‌ని కూడా హైడ్ చేయడం అనమాట. వీటికి ఇది ఎలా వచ్చిందంటే వైల్డ్ యానిమల్స్‌లో ఎట్లా ఉంటుందంటే ఏంటంటే ఏదైతే యానిమల్ వీక్‌గా కనిపిస్తుందో, సింప్టమ్స్ ఎక్కువ చూపిస్తుందో అది ప్రెడేటర్స్ నుండి అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. డాగ్స్ కూడా ఏంటంటే వైల్డ్ యానిమల్స్ నుండి ఎవాల్వ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ నేచర్ వాటికి కూడా ఇంకా వచ్చింది. సో, దానివల్ల ఏంటంటే అవి చాలా సార్లు సిక్‌గా ఉన్నా గూడా చాలా సింప్టమ్స్‌ని ఏంటంటే దాచిపెడుతూ ఉంటాయి. ఒకవేళ మీ పెట్‌లో చిన్న చిన్న ఇప్పుడు నేను చెప్పబోయే సింప్టమ్స్ ఏదైనా కనబడితే అస్సలు ఇగ్నోర్ చేయకండి. నెంబర్ 1 ఏంటంటే ఫుడ్ తగ్గిచ్చేసేసేయడము. రోజు తినేలాగా కాకుండా సడెన్‌గా ఫుడ్ డ్రాప్ అయిందా, లేకపోతే ఏంటంటే రోజు యాక్టివ్‌గా వాకింగ్ వచ్చే డాగ్ వాకింగ్ రావడానికి ఇష్టపడలేకపోయినా, లేదు అంటే మెట్లు ఎక్కడం దిగడంలో ఇష్టం లేకపోయినా, సో, సడెన్ వెయిట్ లాస్ ఏదైనా గమనించినా, సో, లేదు అంటేనేమో యాక్టివ్‌గా రోజు ఆడుకునే డాగ్ ఒక సైలెంట్‌గా ఒక మూలన కూర్చున్నా కూడా, ఇలాంటి సింప్టమ్స్ ఏదైనా మీ డాగ్‌లో కనపడితే అస్సలు ఇగ్నోర్ చేయొద్దండి. అది కొన్నిసార్లు ఏంటంటే మేజర్ ఇల్‌నెసెస్ కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే లివర్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, ఆర్థరైటిస్, క్యాన్సర్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా డాగ్స్ ఏంటంటే వేరే సింప్టమ్స్ ఏం చూపెట్టవండి. ఇలాంటి చిన్న చిన్న సింప్టమ్స్ మాత్రమే చూపిస్తుంటాయి. ఒకవేళ మీ పెట్‌లో ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా గమనిస్తే మాత్రం ఇమ్మీడియేట్‌గా మీ వెట్‌ని కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పెట్ రిలేటెడ్ వీడియో కోసం మా పేజ్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ పెట్ పార్క్ క్లినిక్.